ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 11వ అధ్యాయము. సాయి సగుణ బ్రహ్మ స్వరూపుడు. డాక్టర్ పండిత్ గారి పూజ. హజీ సిద్దిక్ ఫాల్కే. పంచభూతములు స్వాధీనము. ఈ అధ్యాయములో సగుణ బ్రహ్మముగా నవతరించిన సాయి ఎట్లు పూజింపబడిరో, వారు పంచభూతముల నెట్లు స్వాధీనమందుంచుకొనిరో వర్ణింతును. సాయి సగుణ బ్రహ్మస్వరూపము. భగవంతుడు లేదా బ్రహ్మము రెండు విధములుగా నవతరింపవచ్చును. 1. నిర్గుణ స్వరూపము. 2. సగుణ స్వరూపము. నిర్గుణ స్వరూపమునకు ఆకారము లేదు, సగుణ స్వరూపమునకు ఆకారము గలదు. రెండు స్వరూపములును పరబ్రహ్మవే. మొదటి దానిని కొందరు పూజింతురు, రెండవ దానిని కొందరు పూజింతురు. భగవద్గీత 12వ అధ్యాయములో సగుణ స్వరూపమును పూజించుటయే సులభమని కలదు, కావున దానినే అనుసరింపవచ్చునని చెప్పిరి. మనుష్యుడు ఆకారముతోనున్నాడు, కావున భగవంతుని గూడ ఆకారముతో నున్నట్లుగానే భావించి పూజించుట సులభము, సహజము. మన భక్తి ప్రేమలు కొన్నాళ్ల వరకు సగుణ స్వరూపమగు బ్రహ్మమును పూజించినగాని వృద్ధి చెందవు. రానురాను ఆ భక్తి నిర్గుణ స్వరూపమగు పరబ్రహ్మమును పూజించుటకు దారితీయును. విగ్రహము, యజ్ఞవేదిక, అగ్ని, వెలుతురు, సూర్యుడు, నీరు, బ్రహ్మము ఈ 7 పూజింపదగినవి. కాని సద్గురవు వీని ఎన్నిటికంటే సుత్కృష్టుడు. ఈ సందర్భములో సాయినాథుని మనమున ధ్యానించెదము. వారి నిర్మోహమున కవతారము, పరమభక్తులకు ఆశ్రయస్థానము. మనకు వారి వాక్కులయందుగల భక్తియే యాసనము. మన కోరికలన్నీయూ నిరసించుటయే సంకల్పము. పూజ ప్రారంభించి పూర్తి చేసేదమను మనోనిశ్చయము. కొందరు సాయిబాబా భగవద్భక్తుడనెదరు, కొందరు మహాభాగవతుడందురు. కాని మాకు బాబా భగవంతుని అవతారమే. వారు తప్పు చేసిన వారిని క్షమించువారు, ఎన్నడూ కోపించువారు కాదు. సూటిగను నెమ్మదిగను ఓర్పు కలిగి సంతుష్టిగనుండువారు. శ్రీ సాయిబాబా యాకారముతోనున్నప్పటికీ నిరాకార స్వరూపులు. వారెల్లప్పుడూ ఉద్రేకము, అభిమానము లేకుండా నిత్యముక్తులుగా నుండువారు. గంగానది సముద్రమునకు పోవు మార్గమందు వేడిచే బాధపడు జీవులకు చల్లదనము కలుగుచేయుచు, చెట్లకు చేమలకు జీవకలనిచ్చుచు, ననేకుల దాహమును తీర్చుచున్నది. అట్లనే సాయి వంటి యోగులు తమ జీవనము తాము గడపుచూ తక్కినవారందరికీ సుఖమును, ఓర్పును ప్రసాదించుచున్నారు. భగవద్గీతయందు శ్రీకృష్ణుడు యోగి తన యాత్మయనియు జీవత్ప్రతిమయనియు తానే వారనియు వారే తాననియు నుడివియున్నాడు. వర్ణింపనలవికాని యా సచ్చిదానంద స్వరూపమే షిర్డీలో సాయిరూపముగా నవతరించెను. శృతులు బ్రహ్మమును ఆనందస్వరూపముగా వర్ణించుచున్నవి. తైత్తరీయ ఉపనిషత్తు. ఈ సంగతి ప్రతిరోజు పుస్తకములందు చదువుచున్నాము. కాని భక్తులు ఈ పరబ్రహ్మస్వరూపమును షిర్డీలో అనుభవించిరి. సర్వమునకు ఆధారభూతమగు బాబా ఎవరిని యాశ్రయించియుండలేదు. వారి యాసనము కొరకు గోనె సంచినుపయోగించిరి. వారి భక్తులు దానిపై చిన్న పరుపు వేసి వీపు అనుకొనుటకు చిన్న బాలేసును సమకూర్చిరి. బాబా తన భక్తుల అభిప్రాయము నెరవేర్చును. వారి ఇష్టానుసారము తనను పూజించుటకెట్టి అభ్యంతరము జూపకుండెను. కొందరు చామరములతోనూ విసనకర్రలతోనూ విసరుచుండిరి. కొందరు సంగీతవాద్యములను మ్రోగించుచుండిరి. కొందరు వారి చేతులను పాదములను కడుగుచుండిరి. కొందరు వారికి చందనము, అత్తరు పూయిచుండిరి. కొందరు తాంబూలములు సమర్పించుచుండిరి. కొందరు నైవేద్యము సమర్పించుచుండిరి. షిర్డీలో నివసించినట్లు గాన్పించినప్పటికీ వారు సర్వాంతర్యామి, ఎక్కడ జూచినను వారేయుండువారు. వారి భక్తులు బాబా యొక్క సర్వాంతర్యామిత్వము ప్రతిరోజూ అనుభవించుచుండెడివారు. సర్వాంతర్యామియగు ఈ సద్గురువుకు మా వినమ్ర సాష్టాంగ నమస్కారములు. డాక్టరు పండితుని పూజ. తాత్యాసాహెబు నూల్కరు స్నేహితుడగు డాక్టరు పండిత్ బాబా దర్శనమునకై షిర్డీ వచ్చెను. బాబాకు నమస్కరించిన పిమ్మట మసీదులో కొంతసేపు కూర్చుండెను. అతనిని దాదాభట్టు కేల్కరు వద్దకు పొమ్మని బాబా చెప్పెను. అట్లనే డాక్టరు పండిత్ దాదాభట్టు వద్దకు పోయెను. దాదాభట్టు అతనిని సగౌరవముగా ఆహ్వానించెను. దాదాభట్టు బాబాను పూజించుటకై పూజాసామగ్రి పళ్ళెముతో మసీదులోనున్న బాబా వద్దకు వచ్చెను. డాక్టరు పండిత్ కూడా అతని వెంట వచ్చెను. దాదాభట్టు బాబాను పూజించెను.
ఇంతవరకెవ్వరునూ బాబా నుదుటిపై చందనము పూయుటకు సాహసించలేదు. ఒక్క మహాల్సాపతియే బాబా కంఠమునకు చందనము పూయుచుండెను. కాని ఈ అమాయక భక్తుడగు డాక్టరు పండిత్ దాదాభట్టి యొక్క పూజా పళ్లరము నుండి దీసుకొని యా చందనమును బాబానుదిటిపై త్రిపుండ్రాకారముగా వ్రాసెను. అందరికి ఆశ్చర్యము కలుగునట్లు బాబా మాటైన ఆడక యూరకుండెను. ఆనాడు సాయంకాలము దాదాభట్టు బాబాను ఇట్లడిగెను. బాబా, ఎవరైన నుదుటిపై చందనము పూయుదుమన్నా నిరాకరింతువే? డాక్టరు పండిత్ వ్రాయగా ఈనాడేల యూరకుంటివి? అందులకు బాబా ఇట్లు సమాధానమిచ్చెను. డాక్టరు పండితుని గురువు రఘునాథ్ మహారాజు ధోపేశ్వర నివాసి, వారిని కాకా పురాణికి అని కూడా పిలిచెదరు. డాక్టర్ పండిత్ నన్ను తన గురువుగా భావించి తన గురువునకు చందనము పూయిచున్నట్లు నా నుదుటిపై చందనము పూసెను. కాబట్టి నేను అడ్డు చెప్పలేకపోతిననెను. దాదాభట్టు డాక్టరు పండితుని ప్రశ్నించగా డాక్టరు బాబాను తన గురువుగా భావించి తన గురువున కొనరించినట్లు బాబా నుదుటిపై త్రిపుండ్రమును వ్రాసితిననెను. భక్తుల ఇష్టానుసారము తనను పూజించుటకు బాబా ఒప్పుకొనినను ఒక్కొక్కప్పుడు బాబా మిక్కిలి వింతగా ప్రవర్తించువారు. ఒక్కొక్కప్పుడు పూజాద్రవ్యముల పల్లెమును విసిరివేయుచు కోపమునకు అవతారమువలె గనబడుచుండెను. అట్లైనచో బాబాను సమీపించువారెవ్వరు? ఒక్కొక్కప్పుడు భక్తుల దిట్టుచుండెను. ఒక్కొక్కప్పుడు మైనము కంటే మెత్తగా గనిపించుచుండెడివారు. ఇంకొకప్పుడు క్షమాశాంతముల ప్రతిమవలె గాన్పించుచుండెను. బయటికి కోపముతో వణకుచు ఎర్రకండ్లు ఇటునటు ద్రిప్పునప్పటికీ మాతృప్రేమ యనురాగముల ప్రవాహమువలె నుండువారు. వెంటనే తన భక్తులను బిలచి ఇట్లనెను. భక్తులను కోపించినట్లు తానెన్నడూ నెరిగియుండలేదనెను. తల్లులు బిడ్డలను తరిమివేసినట్లైనా సముద్రము నదులను తిరుగగొట్టినచో బాబా తన భక్తులను నిరాదరించును. భక్తుల యోగక్షేమములను ఉపేక్షించును. బాబా తన భక్తుల సేవకులమనిరి భక్తుల వెంటనేయుండి వారు కోరునప్పుడెల్లా ఓహోయని సమాధానమిచ్చుటయేగాక వారి భక్తి ప్రేమలను కాంక్షించుచుండదనని చెప్పిరి. హాజీ సిద్దీక్ ఫాల్కేయను భక్తుడు. బాబా ఎప్పుడు ఏ భక్తుని ఆశీర్వదించునో ఎవరికి తెలియదు. అది వారి ఇష్టముపై ఆధారపడియుండెను. హాజీ సిద్దీక్ ఫాల్కే కదా ఇందుకుదాహరణము. సిద్దీక్ ఫాల్కేయను మహమ్మదీయుడు కళ్యాణి నివాసి మక్కా మదీన యాత్రలు చేసిన పిమ్మట షిర్డీ చెరెను. చావడి ఉత్తర భాగమున బస చేసెను. మసీదు ముందున్న ఖాళీ జాగాలో కూర్చునిచుండెను. 9 నెలల వరకు బాబా వానినుపేక్షించెను. మసీదులో పాదము పెట్టనివ్వలేదు. ఫాల్కే మిక్కిలి అసంతుష్టి చెందెను. ఏమి చేయుటకు అతనికి తోచకుండెను. నిరాశ చెందవద్దని కొందరోదార్చిరి. శ్యామ అను భక్తుని ద్వారా బాబా వద్ద కేగుమని సలహానిచ్చిరి. శివుని వద్దకు అతని సేవకుడును భక్తుడును అగు నందీశ్వరుని ద్వారా వెళ్ళునట్లు సాయిబాబా వద్దకు మాధవరావు దేశపాండే శ్యామ ద్వారా వెళ్ళుమని చెప్పిరి. ఫాల్కే దాని నామోదించెను. తన తరపున మాట్లాడుమని శ్యామాను వేడుకొనెను. శ్యామాయందులకు సమ్మతించెను. సమయము కనిపెట్టి బాబాతో నిట్లనియెను. బాబా, ఆ ముదుసలి హాజీని మసీదులో కాలుపెట్టనీయవేలా? అనేకమంది వచ్చి నిన్ను దర్శించిపోవుచున్నారు. వాని నేల యాశీర్వదించవు. బాబా ఇట్లని జవాబిచ్చెను. శ్యామా, విషయములను గ్రహించే శక్తి నీకు లేదు. నీవు చిన్నవాడవు. అల్లా యొప్పుకొననిచో నేనేమి చేయగలను? వారి కటాక్షము లేనిచో మసీదులో పాదము పెట్టగలుగువారెవ్వరు? సరే, నీవు వానివద్దకు పోయి వానిని బారెవీ నూతికి దగ్గరసున్న కాలిబాటకు రాగలడేమో ఎడుగుము. శ్యామా పోయి కనుగొని హాజీ అందులకు సమ్మతించునని చెప్పను. 40,000 రూపాయలు 4 వాయిదాలలో నివ్వగలడేమో కనుగొనుమని తిరిగి బాబాయ్ అడిగెను. శ్యామ వెంటనే పోయి జవాబు తెచ్చెను. 4 లక్షలు కూడా ఇచ్చుటకు సిద్ధముగా నున్నాడని బదులు చెప్పెను. సరే, మరలపోయి వానినిట్లడుగుము. మసీదులో ఈనాడు మేకను కోసెదము. వానికి దాని మాంసము కావలెనో, రొండి కావలెనో, కప్పూరములు, వృషణములు కావలెనో కనుగొనుము. బాబా వారి మట్టిపాత్రలోనున్న చిన్న ముక్కతో సంతుష్టి చెందెదనని హాజీ చెప్పెనని శ్యామ బదులు చెప్పను. ఇది వినగానే బాబా మిగుల కోపించి మసీదులోని మట్టిపాత్రలు కొలంబా విసిరివైచి తిన్నగా చావడిలోనున్న హాజీ వద్దకుబోయి కఫని, పొడుగైన చొక్కాని,
పైకెత్తి ఇట్లనెను. మహనీయునివలే ఏల నటించుచున్నావు, తెలిసినవానివలే ఏల కూయుచున్నావు, ముసలి హాజివలే నటించుచున్నావేలా, ఖురాను ఇట్లే పారాయణ చేయుచున్నావా, మక్కాయాత్ర చేసితినని గర్వించి నన్ను కనుగొనలేకుంటివా. ఇట్లు తిట్టినందుకు హాజీ గాబరాపడెను. బాబా మసీదుకు పోయెను. కొన్ని గంపల మామిడి పండ్లను గొని హాజీకి పంపెను. తిరిగి హాజీ వద్దకు వచ్చి తన జేబులోనుంచి 55 రూపాయలు తీసి హాజీ చేతిలో పెట్టెను. అప్పటినుంచి హాజీ తనకిష్టము వచ్చినప్పుడెల్ల మసీదులోనికి వచ్చుచుండెను. బాబా యొక్కొక్కప్పుడు వానికి డబ్బునిచ్చుచుండెను. బాబా దర్బారులో అతనిని గూడ చేర్చుకొనిరి. పంచభూతములు బాబా స్వాధీనము. బాబాకు పంచభూతములు స్వాధీనమైనవని తెలుపు 2 విషయములను వర్ణించిన పిమ్మట ఈ అధ్యాయమును ముగించెదము. 1. ఒకనాడు సాయంకాలము షిర్డీలో గొప్ప తుఫాను సంభవించెను. నల్లని మేఘములు ఆకాశమును కప్పెను. గాలి తీవ్రముగా వీచెను. ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురిసెను. కొంతసేపటిలో నేల ఎంతయూ నీటిలో మునిగెను. జీవకోటులన్నీయూ, పక్షులు, జంతువులు, మనుష్యులు మిక్కిలి భయపడిరి. తలదాచుకొనుటకందరూ మసీదులో ప్రవేశించిరి. షిర్డీలో అనేక స్థానిక దేవతలున్నను వారిని ఆదుకొనలేదు. కావున వారందరూ తుఫానును ఆపివేయుడిని బాబాను వేడుకొనిరి. బాబా వారి భక్తికి మెచ్చెను. బాబా మనస్సు కరిగెను. వారు బయటకు వచ్చి మసీదు అంచున నిలబడి బిగ్గరగా నిట్లు గర్జించిరి. ఆగు, యాగు, నీ కోపమును తగ్గించు, నెమ్మదించు. కొన్ని నిమిషములలో వర్షము తగ్గెను. గాలి వీచుట మానెను. తుఫాను అగిపోయెను. చంద్రుడు ఆకాశమున గనిపించెను. ప్రజలందరూ సంతుష్టి చెంది వారి గృహములకు బోయిరి. 2. ఇంకొకప్పుడు మిట్ట మధ్యాహ్నము ధునిలోని మంట ఎపరిమితముగా లేచెను. మసీదు వెన్నుపట్టీల వరకు పోవునట్లు గనిపించెను. మసీదులో కూర్చున్నవారికేమి చేయుటకు తోచకుండెను. బాబాతో ధునిలో నీళ్లు పోయుమనిగాని మంటలు చల్లార్చుటకు మరేమైనా సలహానిచ్చుటకుగాని వారు భయపడుచుండిరి. ఏమి జరుగుచున్నదో బాబా వెంటనే గ్రహించెను. తమ సటకాను పొట్టికర్ర దీసిదెగ్గరనున్న స్తంభముపై కొట్టుచూ దిగు శాంతించుము అనిరి. ఒక్కొక్క సటకా దెబ్బకు మంటలు తగ్గి దిగిపోవుచు కొన్ని నిమిషములలో ధుని చల్లబడి మామూలుగా నుండుదానివలె శాంతించెను. ఇట్టివారు భగవదవతారమైన శ్రీ సాయినాథుడు. వారి పాదముల పైబడి సాష్టాంగ నమస్కారము చేసి సర్వస్య శరణాగతి వేడిన వారినెల్ల రక్షించును. ఎవరైతే భక్తి ప్రేమలతో నీ అధ్యాయములోని కథలను నిత్యము పారాయణ చేసేదరో వారు కష్టములన్నిటి నుండి విముక్తులగుదురు. అంతేకాక సాయియందే ఎబిరుచి భక్తి కలిగి త్వరలో భగవత్ సాక్షాత్కారమును పొందెదరు. వారి కోరికలన్నీయూ నెరవేరును. తుదకు కోరికలను విడిచినవారై మోక్షంను సంపాదించెదరు. ఓం నమో శ్రీ సాయినాథాయ. 11వ అధ్యాయము సంపూర్ణము.